నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. సార్, కేటీఆర్ గారి పైన వస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఏదైతే ఉందో దానిపైన నా పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వేస్తే నేను న్యాయపరంగా వెళ్తా, కోర్టు వరకు వెళ్తా, అది ఎవరైనా సరే అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏమంటాం, ఎవరు కూడా ఒకవేళ వాళ్ళ హయాంలో జరిగిన రూట్స్ దొరికినా దొరకనంత వరకు ఇలా మాట్లాడతారు. దొరికిన తర్వాత ఏమంటారు, న్యాయమే గెలుస్తుంది అనుకుని ఇలా అనుకుని లోపలికి వెళ్తారు. మన కవిత గారికి కూడా అట్లాగే జరిగింది. ఆవిడ ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా ఎరికించారని కూడా ఎక్కడ మాట్లాడారు. న్యాయమే గెలుస్తుంది, ఖచ్చితంగా నేను బయటకు వస్తానని కూడా చెప్తూనే వెళ్ళారు. ఇది గత ఏప్రిల్ నుంచి కూడా సంబంధం ఏదైతే మొన్న ఆగస్టులో కదా వెళ్ళారు ఆవిడ ఎంక్వైరీ, లాస్ట్ ఆగస్టులో. సో ఇది కూడా ప్రతిపక్షాలు స్వపక్షాలు అధికార పక్షం ముఖం మీద ఒక మొదటి జరుగుతుంటే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ప్రతిదీ కూడా డే 1 నుంచి కూడా ఎలా అయిపోయిందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అంటే వీళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా వాళ్ళు మరీ భూతత్వంతో వెలుగుతుంటే దొరుకుతున్నారా తెలియట్లేదు. కానీ అంటే ఇప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు కొంత పరిస్థితి. వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు అలా వెతుకుతున్నారా లేదా వాళ్ళ వెతకబట్టి వీళ్ళు తప్పులు దొరుకుతున్నాయో తెలియట్లేదు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయని 10 రోజులకే ఆ ల్యాండ్ పూలింగ్ విషయం వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల వరకు నాకే తెలియలేదంటే చూడండి వీళ్ళు ఎంత ఇదో ఎంత అవినీతి పరులు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఒక గ్రూప్ 2 ఎంప్లాయీ గురించి కూడా ఇలాగే ఆవిడ ఇంటి నుంచి వర్క్ చేస్తుందట, బట్ శాలరీ ఇస్తున్నారు. అది కూడా ఏ గ్రూప్ 2 ఏ నోటిఫికేషన్ పడింది, మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారంటే తెలియట్లేదు. ఆ తర్వాత HMDA స్కామ్లు, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అంటే ఎక్స్ట్రాగా ల్యాండ్ కబ్జా చేయడాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టడాలు, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ బయటకు వస్తుంటే ఇంకేమనుకోవాలి. ఇప్పుడు లెక్కర్ స్కామ్ ఉంది. లెక్కర్ స్కామ్ ఎక్కడిది? ఢిల్లీ. అది ఒకవేళ హైదరాబాద్ అయింటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇరికించారో అనుంది ఎవరైనా, మేబీ రేవంత్ రెడ్డి గారు లెసెన్స్ కాంగ్రెస్ పార్టీ అని. ఇప్పుడు లెక్కర్ స్కామ్ అని అంటున్నారు కాబట్టి బీజేపీ మీద తోసేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కూడా అవ్వచ్చు కదా, లేదా ఢిల్లీలో ఎవరైనా ఉన్న వాళ్ళు అక్కడ బాగా ఇబ్బంది పడి వాళ్ళు ఎవరైనా లేఖ రాసి ఉండొచ్చు కదా, అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మాత్రం చాలా సీరియస్ గా మారే అవకాశం ఎందుకు కనిపిస్తుందంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక సినిమాలో బ్రహ్మానందం, సినిమా పేరు గుర్తులేదు, బ్రహ్మానందం శ్రీలక్ష్మి మంచి విప్పే మంచి కాంబినేషన్ సినిమా. అందులో ఏంటంటే ఆమె ఒక స్వామీజీని కలుస్తారు. కలిసిన తర్వాత స్వామి నాకు ఒక వరం కావాలి, ఏంటది, ఎదుటి వాళ్ళ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోవాలని కోరుకుంటే ఎట్లాగా అది చాలా కష్టమైన కోరిక, అదే క్లిష్టమైన కోరిక, అయినా అదే ఇబ్బంది పడతావు అనుకుంటాను స్వామి. లేదు స్వామి నాకు తెలియాలి అసలు. ఇంకా అది తెలుసుకున్న వరం వచ్చినప్పటి నుంచి ప్రతి సమస్య ఫ్రెండ్ ఎదురవుతాడు, వాడు ఈవినింగ్ అయితే సార్ మందుపాటి పిలుస్తాడు అని మనసులో అది వినబడుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి తయారయ్యాడు సార్, ఇంకా టైంకి వచ్చేస్తాడు, ఏ సీరియల్ చూడనివాడు, టీవీ చూడనివాడు, అలా తర్వాత బాబు నాన్న అనుకుని వస్తాడు. వీడికి ఆ సీన్ చెప్పలేదు, వీడికి పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో అలాంటి తెలిస్తే ఇంకా అలాగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రత్యర్థులు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రత్యర్థులు ప్లాన్స్ ఏంటి, ఇలాంటి వరకు ఓకే. అలాంటివి తెలిసిన తర్వాత స్వపక్షంలో కూడా ఏం మాట్లాడుకున్నా తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎవడుంటాడు ఎవడుండడు, ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు, ఎవడు ఎప్పుడు వెళ్ళిపోటు పోడుస్తాడో కూడా తెలియదు. ఆ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా. ఆ కన్ఫ్యూజన్ లేదే, ఆ కన్ఫ్యూజన్ తోనే, ఆ డౌట్ఫుల్ రైజ్ అయిన డౌట్ తోనే చాలా మంది కూడా పార్టీ వీడుతున్నారు అనేది ఒక వాస్తవం. చాలా మంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. వరుస పెట్టి ఇప్పుడు నిజమే నెల్లముంటే చేయమని చెప్తే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వెళ్తుంటారు కామంగా, మరి పట్టుమని 3 నెలలు కూడా అవ్వకుండానే వలసలు క్యూ పెడుతుంటే ఏమనుకోవాలమ్మా. సో అలాగా జరుగుతుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే ప్రత్యర్థులు కానీ స్వపక్షంలో కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకుంటాం. ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ కాదు, అంటే మేజర్ థింగ్ అని చెప్పాలి, బ్లండర్ మిస్టేక్ అనొచ్చు అనుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు వ్యవహారం ఉంది కదా, మేబీ అప్పటి నుంచి కూడా ట్యాపింగ్ వ్యవహారం ఉందేమో అనే డౌట్ అయితే ఉంది కదా. సో అలా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లాగైతే ఆయన ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని వచ్చి అరెస్ట్ చేశారో
అది ఇప్పటికీ మర్చిపోలేదు కదా ఆయన. మొన్న ఎవరో మీడియాకి ఇచ్చిన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం ప్రస్తావించాడు ఆయన. సో అలా ప్రస్తావించినప్పుడు అంతగా ఆయన నాకు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోను, నన్ను సీఎం కాకుండా చూడడానికి ఎవరెవరు ప్రయత్నం చేశారో వాళ్ళని కూడా మర్చిపోనని చెప్పాడు ఆయన. సో అలాంటప్పుడు ఆ వ్యవహారం ఆయన చాలా బాధపడింది. ఎందుకంటే ఒకరి కూతురు ఎంగేజ్మెంట్ ఏదో ఉంది, భార్య కూతురే కార్యక్రమం నిర్వర్తించేది ఎవరు? ఇంటి పెద్దగా, ఇంటి యజమానిగా ఈ నిలబడి చేయాల్సిన కార్యక్రమం ఆయన లేకపోతే ఎంత పెయిన్ ఉంటుంది. అవకాశం రాలేదు, ఇవ్వలేదు, కనీసం పంపించలేదు. అవన్నీ ఆయనకు బాగా నాటుకుపోయి ఉండొచ్చు. మనుషులమే కదా, సహజం. ఎప్పటికైనా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు సహజం ఉంటాయి. పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అంటే ఒకవేళ ఆ విషయం లాగకపోయినా చుట్టూ తిరిగే ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచి నడుస్తుందేమో అనే డౌట్ అయితే రేజ్ అవుతుంది. అలా రేజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా పీఠముడి బిగుసుకుంటుంది కదా. చూద్దాం. ఇది కూడా మరి కవిత గారు కూడా ఏమున్నారు, ఆగస్టు నుంచి కూడా ఆ సంబంధం రమ్మంటే నాకు మా పార్టీ ఇక్కడ కీలకమైన పార్టీ, నేను ఇక్కడ పార్టీకి ఉండాలి, లేదా నాకు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి తల్లిగా నా బాధ్యత నిర్వర్తించాలి, గార్డియన్గా ఉండాలి, లేదంటే ఒక ఆడవాళ్ళ హక్కులు కాలు రాసే విధంగా మీరు ఎన్నిసార్లు రమ్మంటున్నారు అని ఇట్లాంటి ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. తర్వాత ఎంక్వైరీకి రమ్మని చెప్తున్నారు. ఇవన్నిటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆవిడ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఆవిడ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఇంకా 2 రోజుల్లో వస్తుంది హీరింగ్ కనుక ఈ రోజు సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్తారు స్పెషల్ ఫ్లైట్ లో. మరి 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టు హీరింగ్ వచ్చినప్పుడు లాయర్ ఎందుకు చెప్పలేదు? ఒక మహిళకి, పైగా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్న మహిళని ఇంటికి వెళ్ళి మరి అరెస్ట్ చేసి గుంజుకొచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని లాయర్ మాట్లాడచ్చు కదా సుప్రీంకోర్టు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముట్టికాయలు వేస్తుంది కదా. ఎందుకు మరి విత్డ్రా అయిపోయారు ఆ విషయం వస్తే? సో అక్కడ అందరికి క్లియర్ కట్ ఏదో సంథింగ్ ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ అందరూ చేస్తారు, అందరూ చూస్తారని తెలుసు అందరికి. కాకపోతే దానికి చాలా మంది క్యాలిక్యులేషన్స్ ఉంటే దొరకరు, ఇక్కడ దొరికిపోయారు అంతే కదా. ఆ రోజు కేటీఆర్ గారు కూడా చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇలాగా బిల్లు వేసాం, ఆయన ఇప్పుడు వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఆవిడ పేరు ప్రియా సంథింగ్ ఆఫీసర్. ఆవిడ ఎట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారని చెప్తే ఈ హీరింగ్ వెళ్ళినప్పుడు ఆవిడ ఏం మాట్లాడాలంటే ఏదో మంచి ప్రూఫ్ దొరుకుంటారు కదా, దొరకకపోతే వీళ్ళు విత్డ్రా అవ్వరు కదా. సో ఇప్పుడు కూడా ఈ ట్యాపింగ్ మీద ఇంటి పరువు నష్టం దావా వేస్తున్నారంటే ఇప్పుడు పార్టీకి అనుకుని ఉండొచ్చు, ఈయన కాకపోయి ఉండొచ్చు కూడా కదా. ఒక వెర్షన్లో ఈయన కాకపోయి ఉండొచ్చు, కాకపోతే లేకపోతే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఇంకెవరో మంత్రులు ఆదేశిస్తే చేశారు, అప్పుడు వాళ్ళకి చుట్టుకుంటారు. మరోవైపు కవిత గారి అరెస్ట్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ కవిత గారి అరెస్ట్ వివరంలో కొంచెం బిజీగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని బాణాలు వేస్తున్నా ఎవరు డిఫెన్స్ ఆడేవాళ్ళు కూడా లేరు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఎవరు మాట్లాడితే ఎవరి మీద కేసు వస్తుందో అనే భయంతో అందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అని కూడా కొన్ని వార్తలు మనం చూసాం. మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడాల్సి వస్తుంది, లేదా అధినేత అలాగో కేసీఆర్ గారు మాట్లాడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? పార్టీ కంటే కనీసం 10 ఏళ్ళుగా పదవి అనుభవించిన వాళ్ళు కానీ, 10 ఏళ్ళుగా అధికారం అనుభవించిన వాళ్ళు కానీ కనీసం కేసీఆర్ గారితో విశ్వాసమైన మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? చూడండి రాజకీయం ఎలా ఉంటాం. కేసీఆర్ గారు మా తెలంగాణ దేవుడు, తెలంగాణ జాతిపిత అన్ని మాట్లాడి ఈ నోరులే, కనీసం ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అటాక్ అవుతుంటే ఒక్కరు నిలబడి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నిజంగా తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు, అట్లీస్ట్ డిఫెన్స్ అలా కూడా మాట్లాడలేదు. అంటే ఎక్కడ వాళ్ళ పేరు చుట్టుకుంటుందో భయంతో ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా లాగుతున్నారు ఒక్కొక్కటిగా, ఇంకెన్ని బయటకు వస్తాయో. ఆ తర్వాత వరంగల్లో కూడా ఒక ఆయన షాపింగ్ కాంప్లెక్స్ కి 5 ఏళ్ళు కదా 10 ఏళ్ళకు కరెంట్ బిల్లే కట్టట్లేదు ఆయన, ఎవరో ప్రజాప్రతికి సంబంధించిందని. ఇట్లాంటి ఎన్నో వ్యవహారాలు బీఆర్ఎస్ సహాయంలో ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు. సో అందులో మేజర్ పాయింట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం అయిపోయింది. ఈ నిజంగా తప్పు చేయకపోతే కేసు వేయచ్చు, నన్ను ఇలా అంటున్నాడు పరువు నష్టం దావా కూడా వేయచ్చు. చూద్దాం మళ్ళీ ఈయనే కేసు వేస్తారు, అసలు విషయం బయటకు వచ్చాక ఆయన ఏం రాకపోతారు. ఏదైనా గెలవచ్చు రాజకీయాలు చెప్పలేం. లేదా దీని తప్పు చేయకుండా ఇంకెవరైనా మినిస్టర్ చెప్పారు అనుకో నా హయాంలో, అప్పుడు ఈ సేఫ్ జోన్ ఉన్నట్టే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.